ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, సమీప ఆత్మలు ఎవరు, దగ్గర వారు ఎవరు, దూరం వారు ఎవరు అని తెలుసుకొని సమయం కూడా వచ్చేస్తుంది అంటున్నారు. దగ్గర వారైతే వచ్చేస్తారు, దైవీపరానికి దగ్గర వారైతే వచ్చేస్తారు, దూరం వారైతే ఎంత ప్రయత్నం చేసినా రారు. ఇవన్నీ కూడా అంతిమ సమయంలో సాక్షాత్కారాలు అవుతాయి అని బాబా చెప్తున్నారనమాట. అయితే దీని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా. బాబా ఆదిలో చెప్పేవారు, మనం అందరం దగ్గర వారు మరి దూరం వారు కూడా స్పష్టంగా కనిపించే సమయం వస్తుంది అని. కానీ ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది. దైవీ పరివారంలోని ఆత్మలు అర్థం చేసుకోగలరు ఎవరెవరు సమీప రత్నాలు అని. ఎవరు ఎంత సమీపంలోకి రావాలో అంతగా పరిస్థితుల అనుసారంగా కూడా సమీపంగా వచ్చేస్తారు. ఎవరైతే దూరం అవ్వాల్సి ఉంటే పరిస్థితులు కూడా మధ్యలో నిమిత్తం అవుతాయి. వారు రావాలనుకున్నా కానీ రాలేరు అంటున్నారు దైవీ పరివారంలోకి. ఇవన్నీ భవిష్య సాక్షాత్కారం ఇప్పుడు ప్రత్యక్ష సేవ జరుగుతూ ఉంది అంటున్నారు. అయితే మీ భవిష్యత్తుని తెలుసుకోవడం ఇప్పుడు కష్టమేమి కాదు. ప్రతి ఒక్కరు స్వయం కోసం వ్యక్తిగతంగా కూడా ఏదో ఒక విశేష కార్యక్రమం పెట్టుకోవాలి. ఎలా అయితే సేవ మొదలైన ఇతర కార్యక్రమాల కోసం ప్లాన్ తయారు చేసుకుంటారో, అలాగే ఉదయం నుండి మొదలుకొని రాత్రి వరకు మధ్య మధ్యలో ఎంత సమయం మరియు ఏ విధంగా స్మృతి యాత్రపై ధ్యాస పెట్టాలో దాని కొరకు కార్యక్రమం తయారు చేసుకోండి అంటున్నారు. ఈ డైరీ పెట్టుకోండి. అమృత వేళలోని స్మృతి కోసం ప్లాన్ తయారు చేసుకోవాలి. మీరు స్థూల కార్యం మొదలైన వాటిలో బిజీగా ఉన్నా కానీ దాంట్లో కూడా కొద్ది సమయం కొరకు బాబా స్మృతిలో ఉండే నియమంలో బంధించబడి ఉండాలి. ఆ సమయంలో ఇతరులకు కూడా ఆ 2-3 నిమిషాల కోసం స్మృతిని ఇప్పించండి. ఇప్పుడు మేము ఈ కార్యంలో ఉన్నాము, మీరు కూడా స్మృతిలో ఉండండి అని వారికి చెప్పండి. ముఖ్యమైన సమయాల్లో ట్రాఫిక్ను ఆపిస్తారు కదా. ఎవరికి ఎంత అత్యవసర పని ఉన్నా కానీ లేదా రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసి ఉన్నా కానీ ఆపిస్తారు కదా. అదేవిధంగా ఎంతవరకు చేయగలరో అంతవరకు మీ టైం టేబుల్ తయారు చేసుకోండి. అప్పుడు వీరు ఈ సమయంలో స్మృతి చేసుకుంటారని ఇతరులకు కూడా మిమ్మల్ని అనుసరిస్తారనమాట. ఇతరులు కూడా ఏ పని ఉన్నా కానీ ఆ పని ముందు వెనక కూడా 2 లేదా 4 నిమిషాలు బాబా స్మృతి తప్పక చేయండి. దాని ద్వారా వాయుమండలంలో కూడా ఆ ప్రభావం అంతా ఉంటుంది. అందరూ ఒకరిని చూసి ఒకరు అనుసరిస్తారు. బుద్ధికి కూడా విశ్రాంతి లభిస్తుంది. శక్తి కూడా నిండుతుంది మరియు వాయుమండలానికి కూడా సహయోగం లభిస్తుంది. అప్పుడు ఒక అమూల్య స్థితి కనిపిస్తుంది. కొన్ని రోజులు మీరు పరస్పరం గుర్తు చేసుకునే వారు శివ బాబా స్మృతిలో ఉన్నారా అని. అదేవిధంగా ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తిగతంగా ప్రభావంలో ఎక్కువగా ఉండడం మీరు చూసినట్లయితే మీరు అవ్యక్త శాంతి స్వరూపాన్ని ధారణ చేయండి అని బాబా అంటున్నారు. బాబా ఏం చెప్తున్నారంటే, ఇంకా బాబాకి అంటే పరివారానికి దైవీ పరివారానికి సమీపంగా రావాలంటే మీరు ఇంకా టైం టేబుల్ పెట్టుకోవాలి. ఏ కర్మ చేస్తున్నా సరే మీరు మాత్రం బాబా స్మృతిలో ఉండే టైం టేబుల్ పెట్టుకోవాలి అని అంటున్నారనమాట. అమృత వేళలో ఈ ప్లాను టైం టేబుల్ పెట్టుకోండి అంటున్నారు. అమృత వేళలో మీ దినచర్య ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది చెప్పారు బాబా ఈరోజు. బాబా సమీపంగా రావాలి అంటే. అచ్చా. ఓం శాంతి.